హంతకుడు మరియు క్షమించేవాడు, వీరిద్దరిలో ఎవరు శక్తివంతమైన వారు? హంతకుడు. శక్తి యొక్క భౌతిక దృక్పథం హంతకుడు. ఒక వ్యక్తి జీవితాన్ని తీసివేసే సామర్థ్యం కలిగి ఉంటాడు. ఈ శక్తి భౌతికమైనది మరియు తాత్కాలికమైనది. క్రైస్తవ దృక్కోణంలో ఈ శక్తి దేవుని ఇచ్ఛకు వ్యతిరేకంగా ఉంటుంది. ఎందుకంటే బైబిల్లోని 10 ఆజ్ఞలలో ఒకటి నీవు హత్య చేయవద్దు, నిర్గమాకాండము 20:13 అని స్పష్టంగా చెబుతుంది. హంతకుడు తన చర్య ద్వారా శక్తిని ప్రదర్శించినప్పటికీ ఈ శక్తి నాశనకారిగా, పాపపూరితంగా మరియు ఆధ్యాత్మికంగా బలహీనంగా పరిగణించబడుతుంది. హంతకుడి శక్తి యొక్క పరిమితులు. హంతకుడు భౌతిక శరీరాన్ని నాశనం చేయగలడు, కానీ ఆత్మను నాశనం చేయలేడు. యేసు ఇలా అన్నాడు, శరీరాన్ని చంపే వారికి భయపడకండి, కానీ ఆత్మను చంపలేని వారికి భయపడండి. మత్తయి 10:28. హంతకుడు తన చర్య ద్వారా దేవుని న్యాయం మరియు శిక్షకు లోనవుతాడు. బైబిల్లో పాపం యొక్క జీతం మరణం అని చెప్పబడింది. హంతకుడు తన హృదయంలో ద్వేషం, కోపం మరియు హింసతో బంధించబడతాడు. ఇది అతన్ని ఆధ్యాత్మికంగా బలహీనపరుస్తుంది. క్షమించేవాడు. ఆధ్యాత్మిక శక్తి యొక్క విజయం క్రైస్తవ విలువల్లో క్షమాపణ అనేది అత్యంత శక్తివంతమైన చర్యగా పరిగణించబడుతుంది. క్షమించేవాడు తన హృదయంలో ప్రేమ, దయ మరియు దేవుని శక్తిని ప్రతిబింబిస్తాడు. యేసుక్రీస్తు తన శిష్యులకు మీ శత్రువులను ప్రేమించండి, మిమ్మల్ని శపించే వారిని ఆశీర్వదించండి అని బోధించాడు. క్షమాపణ అనేది దేవుని స్వభావాన్ని ప్రతిబింబించే చర్య. ఎందుకంటే దేవుడు మానవుల పాపాలను క్షమించే సర్వశక్తిమంతుడు. క్షమించేవాడి యొక్క గొప్పతనం. ఆధ్యాత్మిక విజయం. క్షమాపణ ద్వేషం, కోపం మరియు ప్రతీకార భావనలపై విజయం సాధిస్తుంది. ఇది వ్యక్తిని ఆధ్యాత్మిక బంధనాల నుండి విముక్తి చేస్తుంది. యేసు శిలువపై తనను హింసించిన వారిని క్షమించమని ప్రార్థించాడు. తండ్రి, వీరిని క్షమించు, వీరు చేయుచున్నదేమిటో వీరికి తెలియదు. ఈ చర్య దేవుని శక్తి మరియు ప్రేమ యొక్క గొప్ప ఉదాహరణ. హృదయ శాంతి. క్షమించేవాడు తన హృదయంలో శాంతిని పొందుతాడు. క్షమాపణ ద్వారా అతను ప్రతీకారం లేదా ద్వేషం యొక్క భారం నుంచి విముక్తి పొందుతాడు. ఇది అతన్ని భావోద్వేగంగా బలోపేతం చేస్తుంది. సామాజిక ప్రభావం. క్షమాపణ సమాజంలో సామరస్యాన్ని పెంపొందిస్తుంది. ఇది హింస మరియు విధ్వంసం యొక్క చక్రాన్ని ఆపివేస్తుంది. ఉదాహరణకు, దక్షిణాఫ్రికాలో నెల్సన్ మండేలా క్షమాపణ ద్వారా జాతి విభేదాలను తగ్గించి శాంతిని స్థాపించారు. ఇది క్రైస్తవ సూత్రాలలో సమానంగా ఉంటుంది. దైవిక సాన్నిధ్యం. క్షమించేవాడు దేవుని ఆశీర్వాదాన్ని పొందుతాడు. బైబిల్లో మీరు క్షమించితే మీ పరలోకపు తండ్రి కూడా మిమ్మల్ని క్షమిస్తారు అని చెప్పబడింది. హంతకుడు మరియు క్షమించేవాడు. శక్తి యొక్క తారతమ్యం. తాత్కాలిక శక్తి, శాశ్వత శక్తి. హంతకుడి శక్తి తాత్కాలికమైనది మరియు నాశనకరమైనది. అయితే క్షమించేవాడి శక్తి శాశ్వతమైనది మరియు నిర్మాణాత్మకమైనది. క్షమాపణ దైవిక శక్తితో ముడిపడి ఉంటుంది. ఇది హంతకుడి శక్తి కంటే ఉన్నతమైనది. నైతిక ఉన్నతి. క్షమించేవాడు నైతికంగా ఉన్న స్థితిలో ఉంటాడు. హంతకుడు పాపంలో మునిగిపోతాడు. కానీ క్షమించేవాడు దేవుని ఇచ్ఛను అనుసరిస్తాడు. భావోద్వేగ బలం. క్షమాపణకు గొప్ప భావోద్వేగ ధైర్యం అవసరం. హంతకుడు కోపం మరియు ద్వేషంతో నడపబడతాడు, కానీ క్షమించేవాడు తన భావోద్వేగాలను నియంత్రించి ప్రేమను ఎంచుకుంటాడు. క్షమాపణ యొక్క ఆసక్తికరమైన ఉదాహరణలు. యేసుక్రీస్తు. యేసు శిలువపై క్షమాపణ యొక్క గొప్ప ఉదాహరణ. అతను తనని చంపిన వారిని క్షమించాడు. ఇది క్రైస్తవ విశ్వాసం యొక్క మూల స్తంభం. స్టీఫెన్ మొదట క్రైస్తవ అమరవీరుడు. తనను రాళ్లతో కొట్టి చంపిన వారిని క్షమించమని ప్రార్థించాడు. ఈ చర్య అతని ఆధ్యాత్మిక శక్తిని చూపిస్తుంది. ఆధునిక ఉదాహరణలు. 1994లో రువాండా జెనోసైడ్ తర్వాత అనేక బాధితులు తమ కుటుంబ సభ్యులను చంపిన వారిని క్షమించారు. ఇది శాంతి మరియు సామరస్యాన్ని పునరుద్ధరించడానికి దోహదపడింది. ముగింపుగా, క్రైస్తవ విలువల ప్రకారం క్షమించేవాడు హంతకుడి కంటే శక్తివంతమైనవాడు. హంతకుడు భౌతికంగా నాశనం చేయగలడు, కానీ క్షమించేవాడు ఆధ్యాత్మికంగా, నైతికంగా మరియు భావోద్వేగంగా ఉన్నత స్థితిని సాధిస్తాడు. క్షమాపణ దేవుని శక్తి మరియు ప్రేమను ప్రతిబింబిస్తుంది. ఇది హంతకుడి నాశనకారి శక్తి కంటే ఎల్లప్పుడూ గొప్పది. బైబిల్లోని ఈ వాక్యం దీన్ని సంగ్రహిస్తుంది.
ప్రేమ ద్వేషాన్ని జయిస్తుంది. కాబట్టి క్షమించేవాడు దేవుని శక్తితో నడిచే నిజమైన విజేత.